హిటైట్ కల్చర్ అనేది ఉంది, అది యూరోప్ లో భాగంగా ఉంది. అక్కడ ఇవాళ నువ్వు సంస్కృతంలో ఏమేమి రాసినాయో అవన్నీ ఆ కల్చర్లు ఉన్నాయి. సూర్యుని మొక్కడము, అగ్నిని మొక్కడము ఇప్పటికీ పర్షియాలో కొన్ని ఇది పార్సీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఈ ఒక్క విగ్రహంగా ఒక్క దేవుడు కాకుండా ఒకటే దేవుడు కాకుండా ఇట్లా మల్టిపుల్ దేవుళ్ళని మొక్కేదాన్ని పేగన్ అనేవారు. అంటే ఇవాళ పర్షియాలో ఇస్లాం రాకముందు పేగన్ కల్చర్ ఉండేది. అంటే విగ్రహారాధన, అనేక డిఫరెంట్ దేవతలు మొక్కే కల్చర్ ఉండేది. అంటే ఇవన్నీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశంలోకి? యజ్ఞము, యాగము, అగ్ని మొక్కేది. ఇప్పుడు మీరు జొరాస్ట్రియన్ తీయండి, జొరాస్ట్రియన్ అన్న పార్షియా భాష తీయండి. పర్షియన్ లో ఉన్న అన్ని దాదాపు మెజారిటీ పదాలు సంస్కృతంలో ఉన్నాయి. వాడు అగ్గికి పూజ చేస్తాడు జొరాస్ట్రియన్స్, సూర్యుని మొక్కుతాడు వాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశాలకి? ఈ హిటైట్ కల్చర్ అన్న దానిలో ఇంద్రుడు, వరుణుడు ఇవన్నీ ఉన్నాయి. ఈయన గాలి మాటలు చెప్తలేను. సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినటువంటి ఆర్కియాలజిస్టులు, లేకపోతే చరిత్రకారులు, హిస్టారియన్స్ వాళ్ళందరూ చెప్పినదే ప్రపంచవ్యాప్తంగా ఆధారాలతో సహా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినరో అన్ని చెప్తున్నాం. సింధు నాగరికతలు ఇవేవి లేవు. కానీ భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు చెప్పండి. ఇక అది కాకుండా ఓకే, మూలవాసులు ఈ ఆర్యన్లు. మూలవాసులు అంటే భారతదేశంలో ఈ ఆర్యులు రాకముందు ఉన్న వాళ్ళందరూ మూలవాసులు. జీన్స్ పరంగా చూద్దాం. వాళ్ళ యొక్క శరీర ఆకృతులు, వాళ్ళ చర్మం యొక్క రంగు, ఇవన్నీ భారతదేశంలో ఉన్న మూలవాసులు లేదా ఇండిజినస్ పీపుల్ లేదా ఆదివాసులు వీళ్ళై. మీరు ఛత్తీస్గఢ్ అడవులకు తీసుకోండి, తమిళనాడులో తీసుకోండి, తెలంగాణలో తీసుకోండి, ఆంధ్రాలో తీసుకోండి, ఎవరైతే నల్ల తోలు ఉన్న వాళ్ళందరూ మూలవాసులే. ఇది జీన్స్ పరంగా, జన్యు పరంగా కూడా టెస్టులు చేశారు. R1A1 ఇంకా ఏవేవైతే జీన్ స్ట్రక్చర్ ఉన్నాయో వాటిలో ఎప్పుడు మిక్స్ అయినాయి, ఎట్లా మిక్స్ అయినాయి, ఇలా ఏది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నవారు వాళ్ళు ఇప్పటికీ ఒరిజినల్ ట్రైబ్స్ గా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ పర్షియా నుంచి వచ్చినటువంటి స్టెప్పీ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులతోటి జీన్స్ మిక్సప్ అయినాయి. మీరు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చూడండి. నార్త్ ఇండియాలో వాటి గుళ్ళు గిట్లు ఉంటాయి, మన డిఫరెంట్ గుళ్ళ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళని మనం పక్క పెడితే మన తోలు నల్లగా ఉంటుంది, మన ముఖం కవలికలు తేడా ఉంటాయి. సో ఆ రకంగా చూసినా మనకు తెలుస్తుంది కదా. భాష తేడా ఉంది, రంగు తేడా ఉంది, శరీర ఆకృతి తేడా ఉంది, జన్యపరంగా తేడా ఉంది, హిస్టారికల్ సైట్స్ తేడా ఉన్నాయి. ఇవి అంటే అర్థమైంది, ఆర్యులు భారతదేశానికి ఇప్పుడు చెప్పిన ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు, ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆర్య బ్రాహ్మణులు. ఈ దేశవాసులు కాదు, ఈ మూలవాసులు కాదు. ఇక్కడి మూలవాసుల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు. ఇంకా దరిద్రం ఏంటంటే గుర్రాలు వాడే తెచ్చిండు, రథాలు వాడే తెచ్చిండు, ఈ యజ్ఞాలు యాగాదులు వాడే తెచ్చిండు. అర్థమైందా? ఇంకో దరిద్రం ఏంటంటే వాడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాలి, వాడు కూడా వచ్చాడు. కాబట్టి భారతదేశంలో ఉన్న స్త్రీలను కూడా శూద్రులే అన్నాడు. అంటే భారతదేశంలో అందరినీ శూద్రులే అన్నాడు. వాడు స్త్రీలను తెలియదు కాబట్టి ఇక్కడున్న స్త్రీలతో వాడు సంభోగం చేసాడు కాబట్టి ఈ స్త్రీలను కూడా వాడు శూద్రులే అన్నాడు. అర్థమైందా? ఇది ఆర్యులు అనేవారు ఇక్కడి దేశవాసులు, మూలవాసులు కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులు. బ్రహ్మను వాడే తెచ్చిండు, అట్లనే ఈ యొక్క విష్ణుమూర్తిని వాడు తెచ్చిండు. ఎందుకు ఎవరినైనా విష్ణుమూర్తి అవతారం అంటాడు? ఎందుకంటాడు? వాళ్ళు వేరు మనుషులు రా అయ్యా. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి అవతారం అనకపోతే విష్ణుమూర్తి యొక్క గొప్పతనం పడిపోయి విష్ణుమూర్తి బదులు కృష్ణుని మొక్కడం స్టార్ట్ చేస్తారు, విష్ణుమూర్తి బదులు ఇంకో ఆయన మొక్కడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? విష్ణుమూర్తిని పేరు మీద 4 పైసలు సంపాదించుకొని బతుకుతున్న వాళ్ళ యొక్క బతుకు తెరువు రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఏమంటాడు? ఎవడైతే ఇంతో అంత మంచి పేరు ఉన్నాడో, పలుకుబడి ఉన్నాడో ఏదైనా ఉంటే వాడిని విష్ణుమూర్తి అవతారం అంటాడు. లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిందంటే అంబేద్కర్ గారిని కూడా వాడు విష్ణుమూర్తి అవతారం అని అన్నాడు. ఎందుకన్నాడు? బుద్ధుని కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు. ఎందుకన్నాడు? ఆ బుద్ధుని ఫాలోవర్స్, ఆ అంబేద్కర్ ఫాలోవర్స్ వీని బాపనోని యొక్క సనాతన ధర్మం పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తే వీనికి వచ్చే ఆమ్దాని పోతుంది కదా. వీడు కష్టపడాడు కదా, కుసన దగ్గర సంపాదించుకోవాలి కదా. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, ఇదంతా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా, ఈ సింధు నాగరికత ఇవన్నీ చెప్పినా కదా. ఈ క్రమంలో ఎక్కడికి వచ్చిందని చెప్పిన పర్షియన్లు డైరెక్ట్ వాళ్ళు ఉరికి రాలే భారతదేశానికి. ఫస్ట్ పర్షియాకి వచ్చారు, పర్షియా నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ పర్షియన్లు నేను అబద్ధం ఆడితే ఈ బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు కదా, వంగదేశం అంటారు.
బంగ్లాదేశం అన్నా బంగ్లా అన్నా. ఇప్పుడు మనం పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి కారణం ఏంటి? ఇంటర్నెట్. సో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఓకే, ఆ రెండు కలిపి రెండు ముక్కలు ఒకటే దేశం కింద ఉండే 1971లో ఇందిరాగాంధీ గారి పుణ్యం వల్ల అది ఈ బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడ్డది. ఓకే, సో అక్కడ మెయిన్ గా వాళ్ళ కొట్లాడే దేని గురించి? భాష గురించి. వీడు ఉర్దూ ఎన్ఫోర్స్ చేయాలని ట్రై చేసిండు, ఈ ఉర్దూని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చేస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ బంగ్లా అంటే అంత ప్రేమ వాళ్ళకి. ఎవరికి? వాళ్ళ యొక్క బంగ్లాదేశ్, వాళ్ళ దేశం పేరే బంగ్లాదేశ్. మీరు చూడండి, బంగ్లాదేశ్. ఓకే, సో వాళ్ళకి జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బంగ్లానే ఉంటది. బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఇద్దరిట్లో ఎవరో రాశారు. సో అదే ఉంటది, నాకు నోటికి గుర్తులేదు, హమ్మీ ఏదో ఉంటది. సో అది బంగ్లానే ఉంటది. అర్థమైందా? సో అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వాని బాత, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం అంటాం తెలుగులో, కానీ వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. అన్ని వాని బాతోడు వలుపుతారు. అంటే వాళ్ళకి వాళ్ళకి అంత ప్రేమ వాళ్ళ భాష మీద, బంగ్లా. సిమిలర్లీ మీరు ముస్లిమ్స్ని ఎవరన్నా అడగండి, ఈ పర్షియాకు సంబంధించిన వాళ్ళు మొఘళ్ళ కాలంలో కానీ ఈవెన్ నిజాంల కాలంలో కూడా చాలా కాలం వరకు తర్వాత మారింది. కానీ ఇనీషియల్ స్టేజెస్ మాత్రం, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమంది, అంతకుముందు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు అంటే ఈ యొక్క మొఘళ్ళు రాకముందు వరకు వీళ్ళది వీళ్ళుండే తుర్కిమిస్తాన్, తుర్కీ అంటే అదే మనలకు అనరాక తుర్కలు అన్నారు, అంటే తుర్కీ అది లేదా టర్కీ. సో టర్కీ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు ఉండేవారు, లోడీలు, ఇబ్రాహిం లోడీలు, షేర్ షా సూరీలు, వీళ్ళంతా పఠాన్లు. కానీ తర్వాత మొఘల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క డిఫరెంట్ పర్షియన్లది రాజ్యం. పర్షియన్లు అంటే కదా ఇప్పుడు నేను చెప్పిన కదా. సో అయితే ఈ పర్షియన్లకి భారతదేశం రావాలంటే వీళ్ళకి అడ్డం ఏమున్నది బార్డర్లో? ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నాం కదా, ఈ పాకిస్తాన్కి బార్డర్ ఏమున్నది? యొక్క సింధు నది ఉన్నది, సప్త సింధు నది. సింధు నది యొక్క ఇండస్ రివర్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ ఇండస్ నుంచి వచ్చిందే ఇండియా పేరు. ఓకే, సో సింధు నది ఇప్పుడు ఆర్యుడు చెప్తున్న వేదాల్లో కూడా సప్త సింధు ఉన్నది. అంటే సింధు నది యొక్క 7 ఉపనదులు సప్త సింధు అంటే. ఓకే, దాని సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రాబి, సట్లేజ్, ఇవన్నీ వేరే పేర్లు ఉన్నాయి. అంటే సింధు నది యొక్క హిమాలయాల్లో పుట్టిన 3 నదులు, 3 ప్రధాన నదులలో ఒకటి గంగా తర్వాత అవుతుంది, అంతకుముందు దాన్ని ఏమంటారు. సో ఆ యొక్క బ్రహ్మపుత్ర అడిదికి పోతుంది, బంగ్లాదేశ్ దిక్కు, ఇటు ఇండస్ పోతుంది, సింధు నది. సో అయితే వాళ్ళు ఎవరైనా భారతదేశానికి రావాలంటే ఈ సింధు నది దాటుకొని రావాలి పర్షియన్లు. లేదంటే యూరోపియన్లు తక్కువ వచ్చేవారు, వాళ్ళు వచ్చిన కింద సముద్ర మార్గం తర్వాత కనుక్కున్నారు. కానీ ఏదైనా ఎక్కువ పర్షియన్లు వచ్చేవారు మనకు వర్తక వ్యాపారం ఆ దారిలో. సో వాళ్ళు సింధు నది దాటుకొని రావాలి. వాళ్ళు ఏంటంటే పర్షియాలో మీరు ముస్లిం షాయరీస్ ఇవి చదవండి, వాళ్ళు హెచ్ ఎక్కువ వలుపుతుంది. వీళ్ళకి ఎట్లయితే బాగా వలుపుతుందో వాళ్ళకి హెచ్ వలుపుతుంది. ఎట్లా అది నేను వాళ్ళు ఈవెన్ పాట పాడిన వాళ్ళు కూడా చూడండి, హెచ్ ఎక్కువ వస్తుంది, హెచ్ తోటి. వాళ్ళు సింధు నదికి ఆవల ఉన్న భూభాగాన్ని వాళ్ళు సింధుస్థాన్ అని పిలవాలి. వాళ్ళకి అనరాక, లేకపోతే వాళ్ళకి హెచ్తోటి వాళ్ళకడం అలవాటు కాబట్టి వాళ్ళు హిందుస్థాన్ అన్నారు. ఇప్పటికీ ముస్లిం దేశాల్లో హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని.